సెకండ్ థింగ్, డెత్ క్యాన్సలేషన్ అవుతుంది. మరణము అనేది కొట్టివేయబడుతుంది. నిజమే, నీ జీవితంలో మరణకరమైన వ్యాధి ఉండొచ్చు, మరణం ఉండొచ్చు. అయితే ఆత్మీయ శారీరక మరణాన్ని నుంచి దేవుడు విడిపించడానికి ఆ కలవరి శిలువలో మన కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఈ విషయాన్ని గమనించడానికి ప్రయత్నించాలి. అందుకే సీరియస్ ప్రేయర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 2 months అయినా 2 months కాదు, లైఫ్ లాంగ్ కూడా మనం ఇలాగే చేయాలి. దేవుని యొక్క వాక్యములో గనక గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే మొదటి నుంచి చూస్తే ఇక్కడ ఒక విషయం ఉంది. హిజ్కియా మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణం అవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. అతడు ముఖము గోడ తట త్రిప్పుకొని అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయాన్ని సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా ఎలాగ సమస్తాన్ని ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకొని కన్నీటితో ప్రార్థించను. ఓ వాట్ వండర్ఫుల్. ఒక ప్రవక్త వచ్చాడు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు చనిపోతావని చెప్పాడు. ఇంతే ప్రభా, నీ చిత్తమే ప్రభా, లాగా జరుగునుగాక అని చేతులు ముడుచుకొని కూర్చోలే ఈ రాజు హిజ్కియా వెంటనే దేవుడి తట్టు, గోడ తట్టు తన ముఖముని త్రిప్పుకొని కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. యథార్థ హృదయాన్ని సత్యముతో నీ సన్నిధిన నేనెట్లు నడిచితునో దయచేసి జ్ఞాపకం చేసుకో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని ఎట్లు జరిగించుతునో జ్ఞాపకము చేసుకొని హిజ్కియా ఇచ్చిన వెంటనే, అనగా ఒక సీరియస్ గా ప్రేయర్ చేసిన వెంటనే ఏ ప్రవక్త అయితే చెప్పాడు అదే ప్రవక్త ఇంకా నడిమిశాల తటకముందే, యెషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాను, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి నువ్వేం చెల్లిసా అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడును యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పగానే వెంటనే డెత్ క్యాన్సలేషన్ అవుతుంది. అనగా ఆ మరణము దేవుడు తీసివేసి తనకు ఆయుష్ని 15 సంవత్సరాలు పెంచినట్లుగా చూస్తున్నాం. అయితే తను ఏం చేశాడు తెలుసా? వెంటనే విని నిరాశ పడిపోయి, ఇప్పుడు ఇలాగా చెప్పాడు కనుక నా జీవితం ఇలాగ అయిపోయింది, వ్యర్థమైపోయింది, వేస్ట్ అయిపోయి, నా లైఫ్ అంతా పాడైపోయింది, ఇక ఎందుకు ఈ జీవితం, ఇక పోతైపోయింది, ఉంటే ఉన్నది అని అనుకోలే. కానీ ఇక్కడ కన్నీళ్లు విడిచొచ్చావు. దేవుని యొక్క వాక్యం అంటున్నాడు, ప్రార్థించాడట. బైబిల్ చూస్తే నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు మందిరమునకు ఎక్కిపోయేదవు. అవును, ఇతను కన్నీళ్లు విడిచిన చూశాడు. ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చేదను, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమునకు అష్షూరు రాజుల చేతిలో పడకుండా నేను విడిపించదని మరలా వెంటనే దేవుని వాక్ అతనికి ప్రత్యక్షమై చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. 2వ విషయం ఇక్కడ గమనించాల, హిజ్కియా ఇటువంటి మరణకరమైన రోగము కలిగి నువ్వు ఇలాగ అయిపోతావు, చనిపోతావు అని చెప్పబడ్డప్పటికీ కూడా కన్నీళ్లు విడవగా దేవుని యొక్క వాక్యం అంటుంది అతన్ని డెత్ క్యాన్సలేషన్ చేస్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా ప్రతి వ్యాధి క్యాన్సలేషన్ అవును గాక, ప్రతి మరణకరమైనది యేసు నామములో తొలగిపోనుగాక. మొదటిగా మరలా గమనించాలా, డెవిల్ యొక్క అటాక్. 2వదిగా గమనించండి, డెత్ క్యాన్సలేషన్. అవును, మరణము క్యాన్సల్ అవుతుంది. అందుకే హాగరు మరి అరణ్యములో ఉన్నప్పుడు అలాగే ఎలుగెత్తి ఏడ్చింది. మరి దూత ప్రత్యక్షమే, ఎందుకు ఏడుస్తున్నావు? అవును, ఆ చిన్నవాణి ఏడుపు దేవుడు చూచాడు. అవును, అక్కడ చూడు, నీళ్ళ ఊటను చూడనగా ఆ నీళ్లు త్రాగి మరి బ్రతికారంట. అక్కడ మరణమును కొట్టివేస్తున్నాడు. హిజ్కియా జీవితంలో అలాగే, బైబిల్ అనేకులు అలాగే వారి మరణము క్యాన్సలేషన్ చేయబడ్డది. ఈరోజు నీ జీవితంలో ప్రతి మరణకరమైన వ్యాధి యేసు నామములో నీలో తొలగిపోనుగాక, ప్రతి వ్యాధి స్వస్థపరచబడుగాక, ప్రతి చీకటి తరమగొట్టబడునుగాక. 2వ విషయం గమనించడానికి ప్రయత్నించాలా. అవును, డెత్ అనేది క్యాన్సిల్ అవుతుంది హిజ్కియా యొక్క జీవితంలో. అలాగే అంతేకాదండి, 3వ విషయాన్ని గమనించాలి. 3వ విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు చూద్దాం. హీలింగ్ అండ్ ప్రొటెక్షన్. అంటే నీ జీవితంలో కాపుదల కలుగుతుంది. మరి ఎప్పుడైతే నువ్వు ఇటువంటి సీరియస్
ప్రేయర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బైబిల్లో చాలా మంది, నేను చెబుతాను కదా, చాలా మంది ఉన్నారు. కొంతమంది చాలా సీరియస్ ప్రేయర్ చేసిన వారిలో, మరి వాళ్ళలో ఒకరు దానియేలు. శాసనము చేయబడ్డ దేవునికి వాక్యం అంటుంది, మరి ఎవరితో మాట్లాడకూడదు, దేవునితో మాట్లాడకూడదు, మనుషులతో మాట్లాడకూడదు. అవును, 7 వచనాన్ని చూస్తే 6-7 రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడా రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటించేనట్లు యోచన చేస్తే, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనా మానవుని యొద్దైనా ఎవడు ఏమనవి చేయకూడదు. ఎందుకంటే తెలుసు, దానియేలు ఏది విడిచిపెట్టకపోయినా ప్రార్థన మాత్రం విడిచిపెట్టాడు. గమనించాలా, సీరియస్ ప్రేయర్. ఎంత బిజీగా ఉన్నా, ఎంత హయ్యర్ మరి పొజిషన్లో ఉన్నా, ఎటువంటి స్థాయిలో ఉన్నా, ముగ్గురులో ప్రధానుడు, మంచి జ్ఞాన వివేకవంతుడు, దేవునికి పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడు, ప్రత్యక్షతలు కలిగిన వాడు, మనసులోని సంగతులు మర్చిపోయిన వాటిని కూడా తెలియజేసే సామర్థ్యుడు అయినప్పటికీ కూడా ఈ లోకపరంగా ఎంత బిజీగా ఉన్నా ప్రేయర్ లైఫ్ అనేది సీరియస్గా ఉంది. మరి ఇతని దగ్గర ఏ తప్పిదం కనిపెట్టలేకపోతున్నాం, ప్రేయర్ తప్ప. కాబట్టి దేవుని యొద్ద మానవుని యొద్ద ఎవడు ఏ మనవి చేసుకోకూడదు. ఎవడైనా చేసేలా వాడు సింహము గుహలో పడదూయబడునని రాజా ఈ ప్రకారం రాజుకు ఒక శాసనాన్ని పుట్టించినట్టుగా చూస్తున్నాం. అయినప్పటికీ, ఇలా జరుగుతున్నప్పటికీ కూడా దానియేలు ఏమాత్రము లెక్క చేయట్లేదు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలిసినా కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారం దేవునికి వాక్యం అంటుంది అనుదినం ముమ్మారు మోకాలుని ప్రార్థిస్తున్నాడు. యెరూషలేము తట్టు ఇంకా కిటికీలు తెరిచి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతిస్తున్నట. ఓ వాటి బ్లెస్సింగ్. సీరియస్ ప్రేయర్. సీరియస్ టైంలో ఎవరైనా గడగడ వణికిపోతారు. ఇంకా రాజుకే చెప్పాలా, ఇంకా రాజుకు పోయితారు, గూడంతా చెప్తారు. నో, ఏ మాత్రం కూడా అలా చేయట్లేదు. దేవునికి భయపడుతున్నాడు, సర్వోన్నతున్న దేవుణ్ణి సేవిస్తున్నాడు. అవును, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏ మాత్రం కూడా మరణానికి దేనికి భయపడనట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. శాసనాలకు భయపడుతున్నాడు. పిల్లరా, ఎప్పుడైతే నువ్వు ఇటువంటి సీరియస్ ప్రేయర్ చేస్తావో, అవును, హీలింగ్ అండ్ ప్రొటెక్షన్ నీ లైఫ్లో చూస్తాం. దానియేలు జీవితంలో మరి ఇలా చేశాడు, అందరు పట్టుకున్నారు. అతను మరి అలా చేస్తున్నాడు. రాజు కూడా తప్పించాలని కోరుకున్నాడు. తీసి మరి ఆ గుహలో, సింహపు గుహలో వేశారు. వారి యొక్క ఏదైతే అన్నారో ఆ ప్రకారంగా సింహపు గుహలో వేశారు. రాత్రంతా నిద్ర పట్టలేదంట రాజుకి. ఉదయకాలం వచ్చి జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, అవును, నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఎస్, అవును, దేవుని యొక్క వాక్యంలో చూస్తే తాను సేవించుచున్న దేవుడు సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. సీరియస్ ప్రేయర్ తన లైఫ్లో ఎల్లప్పుడూ ఉంది కనుక దూతను పంపించి ఏ హాని కాకుండా అతని జీవితాన్ని కాపాడినట్టుగా చూసి రాయి వేశారు, మూసేశారు. రాజు తీర్మానం మారునేమని ముద్ర వేసేశారు. అవును, అందులోకి పంపించారు. రాజు నాట్యాలు లేవు, ఏమి లేవు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహపు గుహ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తున్నాడు, త్వరపడి వెళ్తున్నాడు. అతను గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరంతో దానియేలు పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఎస్, దానియేలు జీవం గల దేవుని సేవకుడని వారికి అర్థమైంది, రాజుకు అర్థమైంది. అవును, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, దేవునికి వాక్యం అంటుంది, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుచుని ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలను మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా. ఎస్, దేవుని యొక్క వాక్యంలో చూస్తే తన బిడ్డలకు ప్రొటెక్షన్ ఉంది. ఈరోజు నీ ప్రేయర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అవును, ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే హీలింగ్ అండ్ ప్రొటెక్షన్ సీరియస్ ప్రేయర్లో ఉంది. మొదటిగా డెవిల్ యొక్క అటాక్ నుంచి తప్పించబడతావు. రెండవదిగా డెత్ క్యాన్సలేషన్ అవుతుంది. మూడవదిగా సీరియస్ ప్రేయర్ మంచిగా అర్థం చేసుకొని ప్రయత్నించాలా. మరి ఏం చేస్తుందంటే నీ జీవితంలో ప్రొటెక్షన్ చేస్తుంది. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని ఆపద నుంచి, కీడు నుంచి, వ్యాధుల నుంచి, శ్రమల నుంచి నీ కలిగే ప్రతి శత్రు యొక్క హాని
ఎటువంటి హాని కలగకుండా సింహాల మధ్యలో ఉన్నాడు. కానీ ఒక్క సింహమైన నోరు తెరవక మూసుకొని ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నువ్వు సింహాల గుహలో ఉన్నట్టుగా నీ పరిస్థితుల మధ్యలో, నీ కుటుంబంలో, నీ ఇంట్లో అనేక సమస్యల మధ్య నువ్వు వెళుతుంటే నీ చుట్టూ ఉన్నవి నోళ్ళు మూయించగలడు. ప్రతి వ్యతిరేక యొక్క నోళ్లను మూయించగలడు. ప్రతి దుష్టుని యొక్క నోళ్లను మూయించగలడు. అవును, దేవునికి వాక్యం అంటది, రాజు ఇందు గురించి సంతోషభరితుడై దానియేలు గుహ నుండి పైకి తీయండి ఆజ్ఞయుగా బంట్రోతులు దానియేలు బయటికి తీసినట్ట. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినందున అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహము గుహలో పడద్రోసిరంట. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసి వారు గుహ అడుగునకు రాకముందే, ఇంకా గుహ దగ్గర రాకముందే దేవునికి వాక్యం సింహాల పాలయ్యారంట. సింహాలు లాక్కునే అంట. మరి దేవునికి వాక్య సింహాలు వారి ఎముకలు సైతము కూడా పగల గొరికి పొడి చేసినని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. శత్రువుని పొడి చేశారంట, ఎముకలన్నీ తినివేసే అంట. సింహాలు వారి ఎముకలు సైతం కూడా పగల గొరికి పొడి చేసే అంట. ఏంటి వాటి వండర్ఫుల్. అవును, దానియేలుకు మాత్రం ఏ కీడు ఏ హాని కలగలే. ఎందుకంటే జీవము గల దేవుని సేవకుడు దానియేలు. ఈరోజు రోషముతో అలాగున్నావా? పరుషముతో అలాగున్నావా? పట్టుదల కలిగలగా ప్రార్థన చేస్తున్నావా? అవును, సీరియస్ ప్రేయర్ నీ లైఫ్లో ఉన్నదా? ఈరోజు ఈ 3 విషయాలు నీకు జరగాలంటే, మరి మొదటగా డెవిల్ యొక్క అటాక్ నుంచి తప్పించబడాలంటే, డెత్ క్యాన్సలేషన్ నీ జీవితంలో జరగాలంటే, అలాగే హీలింగ్ అండ్ ప్రొటెక్షన్ నీ జీవితంలో కలగాలంటే నీవు కూడా సీరియస్ ప్రేయర్ చేయాలి. ఇక్కడ చాలా మంది బైబిల్లో ఉన్నారు, వారు సీరియస్ ప్రేయర్ చేసిన వారు ఎందరో అనేక రకాలుగా బ్లెస్ అయ్యారు. అవును, అలాగే ఎప్పుడైతే సీరియస్గా నీ జీవితంలో కొంత తీక్షణంగా, తీవ్రతగా, మరి పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి నువ్వేం పెట్టుకుంటో తెలియదు, కానీ అవును ఎప్పుడైతే సీరియస్ ప్రేయర్ చేస్తావో నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. నీ క్షేమము, ఆదరణ, ఆనందం, అంతేకాదు నీ జీవితంలో ఆశీర్వాదం అనేది కలగటం నువ్వు చూస్తావు. క్షేమాన్ని చూస్తావు, ఆదరణ చూస్తావు, ఆనందాన్ని చూస్తావు, ఆశీర్వాదాన్ని కూడా నువ్వు చూడగలవు. అటువంటి కృప ప్రభు నీకు ఇవ్వాలని యేసయ్య కోరుకుంటున్నాడు. నిజమే, అలాగా ప్రార్థన చేసిన వాళ్ళు యాకోబు ఉన్నాడు. మరి తొడగూటు విసిరిపోయినా, వదిలిపోయినా ఆశీర్వదించదే కానీ నేను నిన్ను విడవా. అవును, నీ పేరేం పేరు? యాకోబు. ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. మారిపోయాడు. తన జీవితం తెల్లవారులోపట మారిపోయింది. తనకు ఆదరణ కలిగింది, క్షేమము కలిగింది, ఆనందం కలిగింది. తన పేరు మారిపోయింది, ఆశీర్వాదంగా మారిపోయాడు. తన జీవితమే మారిపోయింది. యాకోబుని లోకం పిలుచుకుంది. దేవుడు ఇశ్రాయేలుగా గొప్ప జనముగా చేసి తను ఆశీర్వదించి దేవుడు ముఖాముఖిగా ప్రత్యక్షం అవుతున్నట్టుగా చూస్తున్నాడు. ఎక్కడ లోపాలు ఎత్తిపట్టలేదు, ఎక్కడ తన బలహీనతలు చూపలేదు. కానీ పెనుగులాడి పోరాడి, మానవులతో దేవునితో పోరాడి పెనుగులాడి కన్నీళ్లు విడిచి యాకోబు మగసిరి కలిగి, రోషము కలిగి, పౌరుషము కలిగి తన జీవితంలో ఒక సీరియస్ ప్రేయర్ చేసి ఆ బేకురేవు దాటిన తర్వాత బ్లెస్ అయి తన జీవితంలో మరి చిరకాలము ఆశీర్వాదానికి వారసుడైపోయాడు. ఇలా చూస్తున్న మీ జీవితంలో ఇటువంటి ప్రేయర్ నీ జీవితాన్ని బహుగా ఆశీర్వదిస్తుంది. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించను గాక. మరలా అంటున్నా, ప్రవచిస్తున్న మీ జీవితంలో డెత్ క్యాన్సలేషన్ అవును గాక. అవును, డెవిల్ యొక్క అటాక్ యేసు నామములో తప్పించబడును గాక. హీలింగ్ అండ్ ప్రొటెక్షన్ యేసు నామములో కలుగును గాక. నీ జీవితంలో క్షేమము, ఆదరణ, ఆనందం, మరి ఆశీర్వాదం నిత్యము నీ జీవితంలో కలుగును గాక. అటువంటి కృపతో, అటువంటి ఆశీర్వాదంతో యేసు మిమ్మల్ని నింపి ఆశీర్వదించును గాక. దయచేసి చివరిగా ప్రార్థించబోతున్న పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ను వీక్షించారో, ఎవరైతే మాతో ఏకీభవించారో, ఎవరైతే విన్నారో ప్రభా, వారి వినికిల్లో యేసు నామములో ప్రతి మాట బ్లెస్ అవును గాక, ప్రతి మాట ఫ్రూట్ఫుల్ అవును గాక, ప్రతి మాట వారి జీవితంలో గొప్ప మేలుకొలుపు, ఆశీర్వాదము కలగ చేయను గాక. అలా చేసిన థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. సమస్త సకల మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొచ్చి లైవ్ అంతరం మనమందరం ప్రభు యొక్క కృపలో, గాయపడిన హస్తంలో భద్రపరచబడి, కాపాడబడి
ఆశీర్వదించబడదు గాక. దేవుడి మళ్ళీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.